వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి ప్రభుత్వ ఆదర్శ్ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా బదిలీ చేయడం తరగదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. But I am promising you that within no time this is not the way to go. Many small children are standing on the road. Let us go inside and talk. Let us go inside and talk. What?
ఉమ్మడి జిల్లా జూడో అండర్ ప్రోటీన్ క్రీడలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలోని కెమిస్ట్రీ భవన్లో 390 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. క్రీడల్లో ప్రథమ స్థానం పొందిన వారు ఈ నెల ఆఖరులో జరగబోయే స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరుగుతుందని, రెండవ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ముందు రోజు రిపోర్టు చేయకుంటే రెండవ స్థానం పొందిన వారికి పాల్గొనే అర్హత కల్పిస్తామని నిర్వహించినటువంటి క్రీడా స్కూల్స్ గేమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ దుర్సు నాయక్, రాష్ట్ర జూడో సెక్రటరీ కైలాష్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, ఇలాంటి జిల్లాకు గతంలో ఎన్నో పథకాలు, సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగిందని, రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న క్రీడాకారులతో మరెన్నో పథకాలు తీసుకొచ్చే విధంగా చూడకోరులు వంటి టీంలన్నీ ఎంతో కష్టపడుతూ మోడల్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారని వాళ్ళు తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జూడో రెఫరీలు, వీరిలో క్రీడాకారులు తదితరులు పాల్గొనడం జరిగింది. Blue corner blue. Tanish S Delta white corner. Sachin PVI School blue corner B Aditya ETWRS Aditya. సంవత్సరానికి గాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు, జూడో అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు దాదాపు ఒక 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలు, విద్యార్థులు, క్రీడాకారులు వారు రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 24, 25, 26 తేదీలలో వీళ్ళు పాల్గొంటారు. వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థుల స్టేట్ మీట్లో రాష్ట్ర స్థాయి, నేషనల్ జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి మీరు మంచి ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, వాళ్ళ పేరెంట్స్కి, పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారు. వరంగల్ జిల్లా ఉమ్మడి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్ 14 బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమం ఈరోజు కెమిస్ట్రీ భవన్లో ఘనంగా జరిగింది. ఇందులో ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా జూడో అసోసియేషన్ మరియు స్కూల్ గేమ్స్ అసోసియేషన్, స్థానిక కెమిస్ట్రీ భవన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క పోటీలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు స్నాక్స్తో పాటు ఆఫీసర్స్ కూడా భోజన వసతి కల్పించడం మన వసూలాయ కార్యదర్శి గారు. అదేవిధంగా వరంగల్కు ఒక వినూతన రీతిలో సుమారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఛాంపియన్షిప్ తెలుసుకున్న తరుణంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, నాట్ ఓన్లీ 14 ఇయర్స్ 17 ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇస్తే 19 ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా దాని నుండి ఎప్పటికీ కోఆర్డినేషన్ తోటి స్కూల్ గేమ్స్ కానీ, అసోసియేషన్ కానీ, ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాగారం లాంటిది క్రీడాకారులకు. అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ లోటు రాకుండా చూసుకునే విధంగా మరి ఇందులో గెలుపుకునే వారు మనకు భవిష్యత్ మైసానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సుమారు 5 నుంచి 6 మెడల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్యలో ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకున్నాం సౌత్ ఇండియా ఫోర్త్ ఎడిషన్లో. అదేవిధంగా అంతకుముందు ఉన్న దాంట్లో కూడా మనం మెడల్స్ సాధించినాం. కాబట్టి హన్మకొండ జిల్లా పర్వతగిరి మండలి కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మెడ్కవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మెడ్కవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్ బ్రేక్ చేయాలని నిర్ణయం. రక్తం బ్లీడ్ అవుతుందని రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు న్యాయం చేయాలంటూ పర్వతి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబ సభ్యులు మెడ్కవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. మెదక్ జిల్లా కౌడిపల్లి సిహెచ్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి తాకీదు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండలం సిహెచ్ఎస్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సిహెచ్సిలో సంబంధిత అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా శ్రీ కె రామ్ రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని రమేష్, రాధాకృష్ణ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ వీరి ముగ్గురిని సస్పెండ్ చేశామని అన్నారు. प्रवीण कुमार सर को यहाँ पर मेडिकल और बजट का 2 के लिए ప్రొసీజర్ నిలబెట్టేస్తారు మరి ఎందుకంటే లలిత నెంబర్ ఉందిగా ఇక్కడ లలిత టేబుల్ ఉంది సార్ ఫోన్ రెస్పాన్స్ ఫస్ట్. కౌడిపల్లి సిహెచ్సికి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము. సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము. సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్ సర్వీసెస్, మంచి సర్వీసెస్ పబ్లిక్ వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా పోతారు అంతే. వాళ్ళ టైమింగ్స్లో ఏదో అసలు పర్యవేక్షణ చేస్తే ఇట్లా వస్తుంది. వాళ్ళ దగ్గర ఎవరు లేదు. ఏమన్నా వీళ్ళు పిఎస్సీ వాళ్ళే కొద్దిగా కన్విన్స్ చేసుకుంటూ చేస్తున్నారు డాక్టర్స్. అవే అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి ఈవినింగ్ డిస్కస్ చేస్తాం. ఇవ్వగలుగుతాం అనేసి చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒక 1 వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది. సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు. సో అది ఒక 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి
చెప్పడం జరిగింది. సో 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో, ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూస్తాము. చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. అంటే ఈరోజు విజిట్ మీకు ఏమన్నా వెలుగులోకి వచ్చినాయి? అంటే ఒక 2-3 స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓరల్ పర్మిషన్ తీసుకున్నారు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా. సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల సంఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఒక యువతిని 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ కేసును నీరు గార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. ఈ సంఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. జర్నలిస్టులకు ఇంటి స్థలాల అంశంలో విధి విధానాలు రూపొందిస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జర్నలిస్టులకు సీనియారిటీ ప్రతిపాదకనే ఇంటి స్థలాలు ఇస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటి అన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదోదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా
మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవర సెప్టెంబర్ 27న థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ టైమ్ టీమ్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ ఫోన్ లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రమోషన్ కూడా ఉండదు. మనం భాష పరంగా మాత్రమే విభజించబడ్డాం, కానీ సినిమాల పరంగా మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. బాహుబలి we are divided by language but not by cinema anymore. Correct. It is not Collywood, it is not Sandalwood, it is not Bollywood, Tollywood, Collywood anymore. It is not that. We speak different languages, but we are together with only one word called as cinema. Yes. So this shows that, I mean, like the movies that have released, the movies that have really done good in at the box office proves that we are not divided anymore. And Chennai for us has been our stepping stone for the Telugu film industry. The whole industry was in Chennai. So obviously there is no promotion happening of a movie without happening in Chennai. Very true. And కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదని గురుకులు విద్యార్థులు ఆవేదన చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నామంటూ 400 మంది గురుకుల విద్యార్థులను ఆందోళన. హల్దియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థుల నిరసన. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీల ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టండి. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల సంఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఒక యువతిని 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ కేసును నీరు గార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. ఈ సంఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ
ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.